కోరుకున్నాడు. సియోను కొండలు, ఆ కొండల మధ్య ఉన్న ఆ ఎత్తైన యెరూషలేము పట్టణాన్ని కోరుకొని దానిని ఆయన ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. అక్కడ ఆయన నివాసం ఉంటానని కోరుకున్నాడు. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చిన తరువాత, యేసు ప్రభు కలువరి శిలువలో మరణించేటప్పుడు దేవాలయపు తెర ఏమవుతుందండి? పైనుండి కిందకు చినిగిపోతుంది. యేసయ్య మరణము తరువాత యెరూషలేము యొక్క ఆ యొక్క భౌతికపరమైన ప్రాముఖ్యత ఇక మనకు లేదు. ఇక మన ముందున్నది ఏంటంటే నూతన యెరూషలేము. ఇక మనము ఆ యొక్క యెరూషలేము దేవుడు కోరుకున్నాడు. ఆ యెరూషలేము చాలా ప్రాముఖ్యమైన పట్టణము, పరిశుద్ధ పట్టణం అని కదా. కాబట్టి అక్కడికి పోవాలా, అక్కడ మనం బాప్తిసం తీసుకోవాలని చాలామంది వెళ్తూ ఉంటారు. మంచిదే. యేసు ప్రభు తిరిగిన ప్రదేశాలు చూడటం మంచిదే. ఎవరికైనా డబ్బులు ఉంటే మీరు పోవచ్చు. కానీ యెరూషలేము యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధత అనేది కొత్త నిబంధనలో అది సంఘానికి మారిపోయింది. దేవుడు స్పష్టంగా ఏమంటాడంటే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటే నేను వారి మధ్యన ఉంటానన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఎక్కడ 2-3 యేసయ్య నామములో కూడి ఉంటే అదే యెరూషలేము కదా. ఇంకా నూతన యెరూషలేము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో స్పష్టంగా దేవుని సంఘముతో పోల్చబడింది. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట చూచితిని. సో రెండవ రాకడలో ఆ యొక్క మధ్యాకాశము నుంచి గొర్రెపిల్ల పెండ్లి విందు అయిన తర్వాత కదా, ఆ యొక్క పెండ్లి కుమార్తె వలె నూతనమైన యెరూషలేము. ఇక ఈ పాత యెరూషలేము, యేసయ్య మరణం వరకు యెరూషలేము పరిశుద్ధమైనది, ఓకే, సూపర్. జనులు అపవిత్రమయ్యారు, యెరూషలేము నాశనం చేయబడ్డది, మందిరము పడద్రోయబడ్డది కదా. ఇంకా ఆ సొలొమోను కట్టిన మందిరం ఉంటే ఇంకా జనాలు పోయి ఆడ ఆరాధన చేసేవాళ్ళేమో మనకు తెలియదు. కానీ ఆ కాలక్రమేణా అదేమైపోయింది? ఆ మందసం ఎక్కడుందో ఈ రోజుకి ఎవరికి తెలియదు కదా. మందసంలో ఆ 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు, ఆ మన్నా గల ఆ యొక్క పాత్ర, ఇవన్నీ అహరోను చిగురించిన కర్ర, ఇవి ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. ఉంటే మానవులు వాటిని విగ్రహాలుగా చేసి పూజించేవాళ్ళు. కానీ ఇప్పుడు నూతన యెరూషలేము, అందరూ నూతన యెరూషలేము అనండి. ఈ నూతన యెరూషలేము ఏంటిదట? ఆ పెండ్లి కుమార్తె వల్లే దేవుని సంఘం. వధువు ఎవరు చెప్పండి? ఆయన సంఘం, ఆయనే వరుడు, సంఘమంతా ఆయన వధువు. సో ఇప్పుడు నూతన యెరూషలేము ఎవరు అంటే మనమే. ఇంకేమంటున్నాడు? 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివే, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండవు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పటం విన్నా కదా. దేవుని నివాసం ఇప్పుడు మనుషులతో ఉన్నది కదా. ఆయన వాళ్ళతో ఉంటాడు కదా. వారు ఆయన ప్రజలై ఉంటారు. వాళ్ళ ప్రతి కన్నీటిని ఆయన దుడుస్తాడు. ఈరోజు నువ్వు ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన నిన్ను వధువుగా తను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎక్కడికో యెరూషలేముకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎక్కడ మనము కూడుకొని ఉంటే ఆయనే దాన్ని యెరూషలేముగా పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ మీకు అర్థమవుతుందా? పాత నిబంధన అంతా యెరూషలేమా 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 అని కీర్తనలలో పొగడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు యెరూషలేము ఏమైపోయింది? సంఘం. ఆయన నూతనమైన యెరూషలేము, నూతనమైన ఆ యొక్క దేవుని సంఘము, ఆయనే ప్రభు. ఇంకా కింద చూడండి 9-10 వచనాలు, ప్రకటన గ్రంథం 21:9-10 వచనాలు, 2వ భాగం నుంచి నేను చదువుతున్నాను.
దేవదూతల్లో ఒకడు వచ్చి, రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి 10వ ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకు తీసుకుని పోయి యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెనట్టు. సో ఈ యొక్క అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూస్తున్నాడు ఆ యొక్క పెండ్లి కుమార్తెగా, యేసు క్రీస్తు ప్రభు యొక్క వధువుగా, ఆయన పెండ్లి భార్యగా ఈ నూతన యెరూషలేము ఏమైపోతా ఉంది? దగదగ మెరుయచ్చు, రత్నాలతో, వజ్రాలతో, బంగారముతో పొదగబడి చచ్చౌకముగా ఉండి దిగి రావటము యోహాను చూస్తున్నాడు. కాబట్టి ఈ సంఘములో, ఈ నూతన యెరూషలేములో దేవుడు నీకు స్థానం ఇచ్చాడు. ఏ విధంగా ఆయన స్థానం ఇచ్చాడంటే, మనమందరము ఒకప్పుడు దేవుని ప్రజగా లేము. మనం ఒకప్పుడు అన్యులముగా ఉన్నాం, మనం ఒకప్పుడు శత్రువులుగా ఉన్నాం, మనం ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాం, నిబంధనతో మనకు సంబంధం లేనిదిగా ఉన్నది. కానీ దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి రక్తములో నిన్ను కడిగి నిన్నేం చేశాడు? నూతన యెరూషలేముగా ఆయన నిన్ను మార్చాడు. హల్లెలూయా. అందుకే నువ్వు ప్రభువుని ఆరాధించాలి. ఇంకా కీర్తన ఈ యొక్క ప్రకటన గ్రంథంలోని చివరి వచనం చూడండి, 22వ వచనం చూడండి, 21వ అధ్యాయం 22వ వచనం. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. సో ఈ నూతన యెరూషలేములో దేవాలయం లేదు. ఇక్కడ వింటున్నారా? ఎవరు దేవాలయం అంటే ప్రభువే దేవాలయం. పాత నిబంధనలో వాళ్ళు దేవాలయం 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 అని ఎంతో గర్వంగా చెప్పుకునేవాళ్ళు. కానీ కొత్త నిబంధనలో ఆ యెరూషలేము మారిపోయింది కదా. ఇంకా ఈరోజు కూడా కొంతమంది యెరూషలేము యెరూషలేము అని ప్రార్థన చేస్తూ ఉంటారు, యూదులని ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిదే. మన ప్రపంచంలో ఉన్న ప్రతి పట్టణం కోసం, ప్రతి దేశం కోసము, ప్రపంచంలో సమాధానం ఉండాలని, శాంతి ఉండాలని, యుద్ధాలు జరగకూడదని ప్రార్థన చేయాలి. కానీ ఆ యొక్క భౌతికమైన యెరూషలేము, భౌతికమైన ఇశ్రాయేలుకు ఏదో ప్రాముఖ్యత ఉందని, అక్కడ ఏదో దేవుని ప్రత్యేకమైన ప్రేమ ఉందని మనం అనుకోకూడదు. దేవుని దృష్టిలో ఆ భూలోకమంతా కూడా సమానం. ఆయన రక్తములో ఎవరైతే కడగబడతారో వాళ్ళంతా ఆయన పిల్లలు. వింటున్నారా? యూదుడు రక్షింపబడితే అతనికి ఎంత విలువ ఉన్నదో పరలోకంలో నీవు రక్షింపబడినా అంతే విలువ ఉన్నది. యూదుడు రక్షింపబడాలంటే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. నీవు రక్షింపబడాలన్నా అదే క్రైటీరియా. వింటున్నారా? అర్థమవుతుందా? కాబట్టి మన మనసులో నుంచి అది తీసేద్దాం. ఇక నుంచి దేవాలయం ఎవరట చెప్పండి? యేసయ్యే దేవాలయం. హల్లెలూయా. సో మన 87వ కీర్తనకు వద్దాం, మన వాక్య భాగం కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. కాబట్టి ఈ రోజున దేవుని సంఘము ఎంత సుందరమైనదో మనకు అర్థం కావాలి. దేవుని సంఘము పెండ్లి కుమార్తె కదా, ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. మనం ప్రభువుని ఆరాధించాలి. ఆ విధంగా యెరూషలేము పట్టణము మనమే అని గ్రహించాలి. హల్లెలూయా. దేవుని సంఘము యొక్క విలువను మనం గుర్తించాలి. ఈరోజు ఎందుకు సంఘములో సహవాసానికి మనుషులకు విలువ లేకుండా పోతుంది? సహవాసం అంటే, బల్ల అంటే, తర్వాత ఆ యొక్క వాక్యం అంటే, మందిరం అంటే ప్రజలకు విలువ లేకుండా పోతాం. గమనించారా? ఈ రోజున దేవుడు సంఘానికి ఎంత విలువిస్తున్నాడో మనకు అర్థం కావాలి. దేవుడు మందిరానికి ఎంత విలువిస్తున్నాడు, దేవుడు ఆయన పెండ్లి కుమార్తెను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావాలి. కాబట్టి ఇట్టి సంఘములో నీవు ఈరోజు భాగమై ఉన్నావు. ఇట్టి సంఘములో నీవు ఈరోజు ఒక పార్ట్ అయి ఉన్నావు, ఒక మెంబర్ అయ్యావు. హల్లెలూయా. అందును బట్టి నువ్వేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి.